పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నా కృప నీకు చాలును. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. నీతిగల తండ్రి, మీకే స్తోత్రము. జీవం గల తండ్రి, మీకే స్తోత్రము. ఆత్మలకు తండ్రి, మీకే స్తోత్రము. దేవుని పుత్రుడా మరియ తనయ, మీకే స్తోత్రము. మార్గము, సత్యము, జీవము అయిన యేసు, మీకే స్తోత్రము. మా మంచి కాపరి అయిన యేసు, మీకే స్తోత్రము. మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు, మీకే స్తోత్రము. పవిత్రాత్మదేవ, మీకే స్తోత్రము. సత్యస్వరూపియగు ఆత్మ, మీకే స్తోత్రము. వివేకమునొసగు ఆత్మ, మీకే స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం వచనములు 1, 2, 10, 25 నుండి 30 వరకు. ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరింపక గలిలియాలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాల పండుగ దగ్గర పడుచే ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగంగా కాక రహస్యముగా అచటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప యత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో, ఈయన ఇక్కడ బహిరంగంగా మాట్లాడుచున్నాడు. ఆయనను ఎవరునూ ఆయనను పల్లెత్తు మాట అనుట లేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగియున్నారా? ఈయన ఎక్కడివాడో మనం ఎరుగుదుము. కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ నుండి వచ్చునో ఎవరికినీ తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడ నుండి వచ్చితినో మీకు తెలియునా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలైనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపెను అని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థిద్దాం. ఓ క్రీస్తు ప్రభువా, మా కొరకు మీరు శిలువ మీద మీ పరిశుద్ధ రక్తాన్ని, మీ పరిశుద్ధ శరీరాన్ని బలియాగంగా సమర్పించారు ప్రభువా. మీకే వందనం తండ్రి. మీరు సల్పిన శిలువ యాగం ద్వారా మాకు పాప విముక్తి కలుగుతుంది కదా తండ్రి. మమ్మల్ని మీకు సంపూర్ణముగా అర్పించుకొని మా పాపములకు మన్నింపు దయచేయవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచున్నాం ప్రభువా. మా పాపములు, శాపములు, మా పూర్వీకుల పాప శాపముల నుండి మమ్మల్ని విముక్తులను చేయండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించి మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించండి ప్రభువా. మీ శాంతి, మీ సమాధానం, మీ నెమ్మది మా హృదయాల్లో, మా జీవితాల్లో నింపుము ప్రభువా. మిగిలిన తపస్కాలంలో మేము భక్తి శ్రద్ధలతో మీ పాటల ధ్యానం చేసేలా, మీ కృపకి పాత్రలయ్యేలా మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మా ఈ ప్రార్థన యేసు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.